3000 సంవత్సరం క్రితం బుద్ధుడు స్వయంగా ప్రజలకి పరిచయం చేసిన కాలానమక్ అనే వరి గురించి ఎంతమందికి తెలుసు? మనలో చాలా మందికి బుద్ధుడంటే బౌద్ధమత స్థాపకుడుగానే తెలుసు, కానీ ఆయన వెలుగులోకి తెచ్చిన ఒక ప్రత్యేకమైన వరి రకం, అదే కాలానమక్ గురించి చాలా మందికి తెలియదు. బౌద్ధమతం ప్రకారం ఈ రకాన్ని బౌద్ధుడు స్వయంగా ప్రజలకి పరిచయం చేశాడు. దీన్నే కాలానమక్ లేదా బుద్ధ బియ్యం అని అంటారు. మన తెలంగాణలో దీన్ని నల్లవరిగా పిలుస్తారు. అప్పటి నుంచి ఇది బౌద్ధ సాంప్రదాయానికి ప్రతీక. నల్లటి రంగుతో ఉండే ఈ వరి అత్యంత పోషక విలువలతో నిండి ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండి శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్ ను నియంత్రించి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఐరన్, జింక్, విటమిన్ ఈ ప్రోటీన్లు సమృద్ధంగా ఉండడం వల్ల ముఖ్యంగా రక్తహీనత ఉన్న వారికి మేలు కలుగుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి సురక్షితమైన ఆహారం. స్వయంగా డీటాక్సిఫైర్ కావడం వల్ల ఆలయానికి శుభ్రపరచడంలో సహాయపడుతుంది. హృదయానికి మిత్రమైన ధాన్యం, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అందుకే బౌద్ధ మతంలో దీన్ని బుద్ధ ధాన్యంగా పిలుస్తారు.